చెప్పుల్లో. ఓయ్ నువ్వేంటి ఇక్కడ? అంటే సడన్ గా వచ్చావు కదా, ఇంట్లో మా అమ్మా నాన్న కూడా లేరు. నాకు ఇప్పుడు ఏం చేయాలి అర్థం కావట్లేదు. అయితే నా లోపలికి రమ్మను. లోపల ఓయ్ సడన్ గా ఎంట్రీ ఏంటి? ఇంకొక రోజు అయితే మనం పందెం గెలిచేస్తాం కదా. అది చెప్పడానికి వచ్చావా? మనం ఎలాగో గెలిచేస్తాం. ఆ తర్వాత లైఫ్ అంతా ఈ ఇంట్లోనే ఉండాలిగా. మా అత్తగారి ఇల్లు ఎలా ఉందో చూద్దామని. చూడు మరి. నువ్వు చూపించు. రా, ఇదే మా విశాలమైన హాలు. ఇగో ఇదే మా డైనింగ్ టేబుల్. నెక్స్ట్ ఐటమ్ ఇదే మన బెడ్రూమ్. ఛీ, ఈ టైంలోనా? అత్తయ్య వాళ్ళు చూస్తే బాగోదు. అయినా సిక్కులేదు నీకు. వచ్చిన బుజ్జ తల్లోడమ్మా. దై 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 దై. అయ్యో బాబు మీ నాన్న వస్తాడు, చూస్తే పెంట పడేస్తాడు. టేబుల్ కింద అమ్మ తొలిపోతాం. బాత్రూమ్ దాకు. మా నాన్న అక్కడికి వెళ్తాడు. బెడ్రూమ్ దాకు. కొత్త ఐడియాలు రావా నీకు? ఇది మీ ఇల్లు కాబట్టి నేను దాక్కోవాలి, నువ్వు డోర్ తీయాలా? అదేం కుదరదు. నువ్వు వెళ్ళి దాక్కో, నేను వెళ్ళి డోర్ తీస్తా. బాబు చెప్పింది. వెళ్తానత్తయ్య. వెళ్తాను కాదు, వెళ్ళొస్తాను అనాలి. వెళ్ళొస్తాను. బాయ్. ఈ ఒక్కరోజు గడిచేస్తే మనం పందెం గెలిచేస్తాం. ఆల్రెడీ గెలిచేసినట్టేగా. ఇంకా మనం లైఫ్ లాంగ్ హ్యాపీగా. నీకేం కాదు, నేనున్నాగా. అడ్డొస్తుందా? రక్తం రావడం తెలియట్లేదు, కానీ కన్నీళ్లు రావడం తెలుస్తోంది. కత్తి అని త్వరగా పోనిమ్మనరా. దేవుడు మళ్ళీ లైవ్ అంటూ ఇస్తే త్వరగా కలిసే కత్తి. ఇలాగే యాక్సిడెంట్ అయిపోతే నువ్వేం మాట్లాడగలి, దండం పెడతానే. అత్తయ్య గారికి వెళ్ళొస్తానని చెప్పాను, మళ్ళీ వెళ్ళకపోతే ఫీల్ అవుతారేమో. సైలెంట్ గా ఉండవే ప్లీజ్. నాకు అసలు ఏం చేయాలి అర్థం కావట్లేదే. నేనేం చేయలేని రోజు ముద్దివ్వు, ఏదైనా చేసే ధైర్యం వస్తుందన్నావు. ధైర్యం కావాలా? ఏమొద్దు, నువ్వు మాట్లాడు. ఓని ధైర్యం నాకివ్వు.
కోయి 996 నిన్నే 996 నేను నీతోనే మాట్లాడుతున్నాను. వినిపిస్తోందా? 996 సార్ తను బానే ఉంది కదా? తనకి లెఫ్ట్ సైడ్ రిబ్స్ ఫ్రాక్చర్ అయ్యాయి. బ్రీతింగ్ తీసుకుంటున్నప్పుడు లంగ్స్ ఎక్స్పాండ్ అవడం కష్టంగా ఉంది. ఎంత టైంలో చేయించండి? మాక్సిమం 6 hours. సుమారుగా ఎంత ఖర్చు అవుతుంది? 3 lakhs దాకా ఖర్చు అవుతుంది. నాకు కొంచెం టైం కావాలి డాక్టర్. ఓకే, డబ్బు అరేంజ్ చేసుకోవాలి కదా. కానీ గంటకి తన కండిషన్ చాలా క్రిటికల్ అవుతుంది. ఈ 6 hours కూడా గ్యారంటీగా తను బతుకుతుందని చెప్పలేము. నువ్వు రాసిన అగ్రిమెంట్ కి, దాని ఆపరేషన్ కి 6 గంటల టైం ఉంది. ఈలోగా నువ్వు డబ్బు తెచ్చి కట్టు. మరో క్షణం నేను ఓడిపోయిన సంతకం పెట్టేస్తా. లేదా నేను ఓడిపోయిన నువ్వు సంతకం పెట్టు, మరో క్షణం నేను డబ్బు కట్టేస్తా. ఈ రెండిట్లో దేనికైనా నాకు ఒక్క క్షణం చాలు. నీకు 6 గంటలుంది. చూస్తా అది నా కూతురుగా బతుకుద్దో, లేదా నువ్వు అనుకుని ఆ ప్రేమ బతుకు. ఏంటండి ఇదంతా? కూతురు అక్కడ చావు బతుకుల మధ్య ఉంటే అది ఇప్పుడేంటి? ఏ రోజైతే ఇలాంటి క్వాలిటీ లేని అలగా యదవను ప్రేమించానని చెప్పిందో ఆ రోజే నా దృష్టిలో అది బతికుందనుకోవట్లేదు. నా కూతురుగా బతికించుకోవాలనుకుంటున్నాను. లక్షలనేసరికి కనీసం ప్రయత్నం చేయకుండా ఎలా సంతకం పెట్టేస్తున్నాడో చూడు. ఈడి ప్రేమ ఖరీదు 3 లక్షలన్నమాట. నేనేం చేయలేనని నీకు తెలుసు. ఉన్నవే 6 గంటలు. ఇప్పుడు నేను డబ్బు కోసం పరిగెడితే మా నాన్న ఇల్లు అమ్మేసి మా ఫ్రెండ్ ఆటో అమ్మేసి ఇస్తారు. అవి నేను సంపాదించను కావు. ఆ ఏడాదించోడు 25-50 ఇస్తాడు. అదెందుకు సరిపోదు. అది అక్కడ ప్రాణాలతో కొట్టుకుంటుంది. ఇప్పుడు నాకు ఈ పందెం కంటే దాని ప్రాణమే ముఖ్యం. గెలిచినోడు గురించి అందరూ చెప్పుకుంటారు, ఓడిపోయినోడు అందరికీ కారణాలు చెప్పుకుంటాడు. ఈళ్ళగా నీలాంటోడికి ప్రేమించాను అని చెప్పడం మట్టి మీద మట్టి అని రాసినంత తేలిక. కానీ అది నిలబెట్టుకోవడం నీళ్లు మీద నీళ్లు అని రాసినంత కష్టం. పో, ఇంకెప్పుడూ నా జీవితంలో గానీ నా కూతురు జీవితంలో గానీ కనబడకో. పో, ఓడిపోతే కాళ్ల మీద పడి క్షమాపణ చెప్తానన్నావు. హలో, నేను పరిణీత వాళ్ళ అమ్మని మాట్లాడుతున్నాను. ఆపరేషన్ అయిందా? డాక్టర్ ఆపరేషన్ చేయనంటున్నాడు. హలో సార్, నన్ను గుర్తుపట్టారా? నేను సార్, మీ దయ వల్ల ఒక హాస్పిటల్ కి ఓనర్ని కాస్తా ఈ హాస్పిటల్లో డాక్టర్ గా జాబ్ చేస్తున్నా. మీ క్వాలిటీ దెబ్బకి బలైపోయిన చాలా మందిలో నేను ఒక్కడు సార్. గుర్తుపట్లా? అంటే ఇప్పుడు ఆపరేషన్ చేయబోయేది నేనే సార్, కానీ చేయటల్లా మానేశా. ఇప్పుడే నిమిషం ముందు నిర్ణయం తీసుకున్నా. మీకు తెలుసుగా సార్, నేను పెద్ద మెంటల్ లాయల్ని. చేసే పనిలో క్వాలిటీ ఉంటల్లా. ఆపరేషన్ థియేటర్ లో పొట్ట కోసి అందులో చేతులు పెట్టడం, మళ్లీ వేరే పొట్ట కోసి అవే చేతులే అందులో పెట్టడం చీ 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 గెలిసిగా ఉంటుంది సార్. క్వాలిటీ ఉంటల్లా, అందుకే మానేశా. నువ్వు కాకపోతే వేరే హాస్పిటల్ షిఫ్ట్ చేస్తా.
100 మంది డాక్టర్లు ఉన్నారు సిటీలో. డాక్టర్, పేషెంట్ కండిషన్ చాలా సీరియస్ గా ఉంది. 5 నిమిషాల్లో ఆపరేషన్ స్టార్ట్ చేయకపోతే చాలా కష్టం. పర్వాలేదు సార్, వేరే హాస్పిటల్ కి షిఫ్ట్ చేస్తున్నారు. దారిలో ఎటు గ్యారెంటీగా చచ్చిపోయింది, అటుకుండా అటు ఇంటికి షిఫ్ట్ చేస్తారు. నేను మెడికల్ కౌన్సిల్ లో సెక్రటరీని. నేను తలుచుకున్నానంటే నిన్ను డాక్టర్ గా నా సర్టిఫికేట్ క్యాన్సిల్ చేస్తారు. మెడికల్ షాప్ పెట్టుకుంటా, లైసెన్స్ రద్దు చేస్తావు. వడ్డీ వ్యాపారం పెట్టుకుంటా, దాన్ని నాశనం చేస్తావు. లెదర్ బిజినెస్ పెట్టుకుంటా, ఏం చేస్తావు? ఈ అవకాశాన్ని వదులుకోను రాజా. నీ మీద కక్ష తెచ్చుకోవడం కోసం ఎంత దూరమైనా వెళ్తా. టాటా, చెయ్యు, బాయ్ బాయ్. పోనీ ఎంత డబ్బు కావాలో చెప్పండి, ఇస్తాను. ఏయ్! డబ్బిచ్చి ప్రాణాలు కొనుక్కునే కర్మ నీకుందేమో గాని నాకు లేదు. జీవితంలో క్వాలిటీ మరీ ఎక్కువైతే ఇదిగో ఇలా ఏడవాల్సి వస్తుంది, ఇలాగే ఏడవాల్సి వస్తుంది. మిస్టర్, దేవుడికి డాక్టర్ కి కోపం తెప్పించకూడదు. దేవుడు కోపం వస్తే డాక్టర్ దగ్గరికి పంపిస్తాడు, డాక్టర్ కోపం వస్తే దేవుడి దగ్గర పంపిస్తాడు. మరో 5 నిమిషాల్లో నువ్వు ఏడవబోయే ఏడుపు వినడానికి అదిగో నా రూమ్ లో వెయిట్ చేస్తుంటా. గుడ్ లక్ ఫర్ మీ, బ్యాడ్ లక్ ఫర్ యూ. థ్యాంక్ యూ. ఇప్పుడు ఆపరేషన్ ఆఫీసర్ కదా, దాని గురించి మాట్లాడాలి. నాకేం సంబంధం? నీకే సంబంధం. 2 నిమిషాలు నాతో మాట్లాడితే 3 నిమిషం పరిగెత్తుకెళ్ళి ఆపరేషన్ చేస్తారు. నేనెందుకు చేస్తాను రాజా? నో, ఆపరేషన్ నేనే చేస్తా. అమ్మా, ఈ అవకాశాన్ని నేను వదులుకోను. సార్, సారీ సార్, ఈ విషయం తెలియక నేను ఆపరేషన్ చేయనని చెప్పాను సార్. ఏ విషయం? అంత బాబు చెప్పాడులే సార్ నాకు. ఏం చెప్పాడు? ఉడుకోండి సార్. సిస్టర్, ఇదిగో నా ATM కార్డు తీసుకొని డబ్బులు రాజాయి, కింద బిల్లు మొత్తం కట్టాయి. ఇంజక్షన్ ఖర్చు కూడా వీళ్ళు ఇవ్వడానికి వీల్లేదు. వెళ్ళు. బాబు బయలుదేరమంటావా? చచ్చిపోయే లోన్ వెళ్ళండి సార్. ఏం కాదు నాన్న, షేక్ హ్యాండ్ నాన్న. అవయవదానం చేశాను సరే, పాపను బతికించుకుంటాను. పాపే నా ప్రాణం. రే, నువ్వేంట్రా అక్కడ? ఏం చెప్పావాడికి? ఆపరేషన్ చేయను అన్నాడు కదా, ఇప్పుడు చేస్తానంటున్నాడు. ఏం చెప్పావాడికి? అసలు నీ ప్రాబ్లం ఏంటి చెప్పు. నీ ప్రాబ్లం ఏంటి? నువ్వు చేయలేకపోయావు, నేను చేస్తానా కదా. ఇప్పుడు ఆపరేషన్ చేయడం ఇంపార్టెంట్, ఎందుకు చేస్తాడు ఇంపార్టెంటా? నిజంగా నాకు అర్థం కావట్లేదు. నీ ప్రాబ్లం ఏంటి చెప్పు. నీకు నేను నచ్చలేదు. నువ్వు నన్ను చేసుకోవాలనుకుంటే నేను నీకు నచ్చాలి. నీ కూతురు నన్ను చేసుకోవాలనుకుంటే నీకు నచ్చాల్సిన అవసరం లేదు. సరే, ఒక ఆడపిల్ల తండ్రిగా నేను నీకు నచ్చలేదు. ఎందుకంటే నువ్వు చూసినోడికి చదువు ఉంది, ఉద్యోగం ఉంది. నాకు చదువు లేదు, ఉద్యోగం లేదు. కానీ నీ కూతురు కాడంటే ఇష్టం లేదు. నీకు ఇష్టం లేదు, నేను ఒక 4 రోజులు మీ ఇంట్లో ఉంటేనే భరించలేకపోయావు. నీ కూతురు దానికి ఇష్టం లేని వాడితో జీవితాంతం ఒకే ఇంట్లో ఉండాలి, ఒకే మంచం మీద పడుకోవాలి, కాపురం చేయాలి. అర్థమవుతుందా నీకు? నాకు విషయం చెప్పు. నీలా నీ ఫ్యామిలీని 4 రోజులు పోషించమన్నావు. చివరిలో యాక్సిడెంట్ అయ్యింది, ఆపరేషన్ చేయించలేకపోయినా ఓడిపోయిన సంతకం పెట్టమన్నావు, పెట్టేశా. నీ కూతురు నీకిచ్చా. నువ్వేం చేసావు? ఆపరేషన్ చేయించగలిగావా? నువ్వు చేసింది అంటే నేను చేయలేకపోయిందేంటి? ఇప్పుడు ఇద్దరం గెలిచినట్ట, ఇద్దరం ఓడిపోయినట్ట. తనకి మన ఇద్దరం కావాలి. నువ్వు ఉన్నావన్న ధైర్యం కావాలి, నేనిచ్చే ఆనందము కావాలి. తను ఎగరాలనుకుంటోంది, ఎగరడానికి రెక్కల్లా నేనున్నాను. కానీ ఎగిరి ఎగిరి అలిసిపోతే వాలడానికి కాళ్ళలా నువ్వు ఉన్నావన్న ధైర్యం కావాలి. అసలు నీతో పాటు మా నాన్న కూడా కావాలి. నన్ను ఉండకపోతే దాన్ని పెళ్లి చేసుకోవడానికి 3 లేచిన చెప్పి పట్టదు నాకు. నిన్ను కాదు లేచాక దాన్ని అనాలి. చెయ్యి, ఇదంతా నీకు ఎంత చెప్పినా అర్థం కాదని తెలుసుకోవడం చెప్తాను. నాకైతే అర్థం కావట్లేదు. చెయ్యి, ఎంత వస్తువు తెస్తే. రాజా, కంగ్రాచులేషన్స్, ఆపరేషన్ బాగా జరిగింది. అమ్మాయి సేఫ్. బెస్ట్ ఆఫ్ లక్. మెడికల్ ఆఫీసర్ గారు, మీరు మీ భార్య లోపలికి వెళ్ళి చూడొచ్చండి. అమ్మ పండిత, ఏసీ ఆఫ్ చేయమ్మా, చల్లగాలి వస్తోంది. నాకు తడకాలి నాన్న. ఇన్నేళ్ల నుంచి నీకు కరెక్ట్ కూతురునని
ప్రతి క్షణం ప్రూవ్ చేస్తూనే ఉన్నాను నాన్న. పరిణిత, కానీ నువ్వు నాకు కరెక్ట్ నాన్నవని ఒక్కసారి కూడా ఎందుకు ప్రూవ్ చేయలేదు నాన్న? ఆ మాట వినగానే చచ్చిపోవాలనిపించింది. చచ్చిపోయాను. నా కూతురికి ఇష్టం లేని తండ్రిగా. నా కూతురు వాడిని చేసుకుంటే తండ్రిగా నేను ఓడిపోతాను. నా కూతురు గెలుస్తుంది. కూతురిని ఓడించి తండ్రిగా గెలవడం కంటే కూతురిని గెలిపించిన తండ్రిగా గెలవడమే కరెక్ట్ అనిపించింది. గెలిచాను.